అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము కాంచీపురంలో ఉన్న కైలాసనాథ్ స్వామి వారి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ కైలాసనాథ్ స్వామి వారి టెంపుల్ మనకి శివకంచిలో ఉందండి. అంటే ఈ టెంపుల్ యొక్క మూల విరాట్ వచ్చేసి మనకి శివుడు. ఆయన్ని మనము కైలాసనాథ్ స్వామి అని అంటారు. ఈ గుడి మనకి 7 లేదా 8వ శతాబ్దంలో పల్లవ రాజులు కట్టించిన గుడి అండి ఇది. ఈ గుడి యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మొత్తము రాతి అంటే ఇసుక రాయితోటి కట్టిన గుడి అండి ఇదంతా. మనకి ఇక్కడ ఏ స్తంభం చూసినా ప్రతి ఒక్క స్తంభం కింద మనకి సింహం ఆకారంతో ఉంటాయి. అలానే మనకి గోడల మీద అంటే ప్రతి ఒక్క గోడకి మనకి శివుడు పార్వతి విగ్రహాలు అలాగే విష్ణు విగ్రహాలు కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి శివకంచిలో ఉంది. శివకంచిలో మామూలుగా మనకి అష్టాదళ శక్తి పీఠాల్లో ఒకటైన కంచి కామాక్షి అమ్మవారు అలాగే ఏకాంబేశ్వర స్వామి అంటే పంచభూతాల్లో ఒకటైన భూలింగము మనకి ఈ శివకంచిలో ఉంది. మనకి విష్ణు కంచిలో అత్తివరదరాజ స్వామివారు అలాగే వెండిబల్లి బంగారు బల్లి గుడి అక్కడ ఉంది. మీరు ఈసారి కనుక కంచి వెళ్తే కంచి కామాక్షి అమ్మవారు ఏకాంబరేశ్వర స్వామి విష్ణు కంచి కాకుండా ఈ కైలాసనాథ్ టెంపుల్ కూడా మీరు వెళ్ళి చూడాలని నేను కోరుకుంటున్నాను. గుడి ఎటు చూసినా కానీ మనకి మొత్తం శిల్పాలు ఉంటాయండి. చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవు. అప్పట్లో పల్లవ రాజులు కట్టించిన ఆ శిల్పాలు చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఈ గుడికి మీరు అందరూ వెళ్ళి చూడాలని నేను కోరుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కనుక మొదటిసారి కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.